నెల్లూరు జిల్లా ఉదయగిరి కోటలో పలు చారిత్రక ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. పురాతన ఆలయాలు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయి మొండిగా దర్శనమిస్తున్నాయి. పలు ఆలయాలను పురావస్తు శాఖ తమ ఆధీనంలోకి తీసుకొని కాపాడుతున్నారు. ఇక మిగిలిన ఆలయాలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉదయగిరి ప్రాంతంలో తవ్వకాలు జరిపే దుండగులపైన కఠిన చర్యలు తీసుకుంటే మరొకరు ఆ సాహసం చేయబోరని స్థానికులు కోరుతున్నారు. 300 కోనేరులు ఉండేవి. రోజుకొక దేవాలయం పూజ జరిగేది. ఆ ఉదయగిరి బస్ స్టాండ్ నుంచి పై వరకు, ఎందుకంటే దీపారాధనలతో బాగా బ్రహ్మాండంగా పూజలు జరిగేటువంటి పరిస్థితులు. అందులో కృష్ణదేవరాయంలో రాశులు పోసి రత్నాలు అమ్మినాక ఉదంతం చరిత్ర కూడా ఉన్న విషయం అందరికీ తెలిసింది. అలాంటి ఉదయగిరి నేడు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ 300 దేవాలయాలు కనుమరుగైపోయి 3 దేవాలయాలు మాత్రం మిగిలినవి. వాటిలో రంగనాథ స్వామి దేవాలయం ఒకటి ప్రసిద్ధిగాంచింది. అలాంటి రంగనాథ స్వామి దేవాలయం కూడా పురాతన దేవస్థానంలాగా పడే భూగర్భంలో కలిసిపోతుంది. దానికి మరామతుల పేరుతో వాజ్పేయి గవర్నమెంట్లో 1 కోటి రూపాయలు మంజూరు చేసిన విషయం తెలిసింది. ఆ తాత్కాలికమైన ఇది అయిందే కానీ పటిష్టమైన చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ యొక్క దేవాలయము పూర్తిగా కాలగర్భంలో కలిపే పరిస్థితి, పడిపోయే పరిస్థితి ఏర్పడింది. పెద్ద కోట, రాళ్ళు, బ్రహ్మాండమైనటువంటి ఇది. అలాంటి కళాక్షేత్రం ఎక్కడా లేనిది. అలాంటివి నేడు కనుమరుగైపోతున్నాయి. కాబట్టి అదే కాదు, ఇంకా ఉదయగిరి దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు ఉన్నవి. ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినవి. ఎందుకంటే ఆక్రమణలతో పూర్తిగా ఇదైపోయింది. ఈ విధంగా దేవాలయాలు, కొన్ని దేవాలయాలు అయితే మాయ కాదని చెప్పి ఈ శాఖ వాళ్ళు వదిలేసే సందర్భాలుగా ఉన్నాయి. ఇంకా లక్ష్మీ దేవాలయము, విష్ణుమూర్తి దేవాలయాలు చాలా ఉన్నవి. ఇవన్నీ కూడా కాలం గర్భంలో కలిసిపోయినవి. చరిత్ర తెలుసుకోవాలంటే గతం యువకులకు తెలియాలంటే ఈ చరిత్రని మన ప్రభుత్వం బాగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పని మేము